If I'm being honest, I know that he's not the one, and I feel kinda bad that I keep stringing him along. So we'll do it on Monday. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న ఒక వీడియో చేసి పెట్టాను కదండి, ఒకవేళ శరీరం వేడైతే గనక ఎట్లాంటి చిట్కాలు పాటించాలి అని. సో అసలు శరీరం వేడి చేసిందని ఎలా తెలుస్తుందని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే శరీరం వేడి అనేది బయట వేడి తెలుస్తుందా, స్కిన్ వేడిగా అవుతుందా, శరీరం వేడిగా అవుతుందా అని కాదు. శరీరం వేడిగా అయితే అది జ్వరానికి సంబంధించిన సంకేతాలు తప్ప, శరీరం వేడి చేసిందని కొన్ని సంకేతాలు మనకి ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే శరీరం బాగా వేడి చేసిందని చెప్పవచ్చు. అయితే శరీరంలో ప్రస్తుతం ఎంత వేడి ఉందో చెప్పలేము. మరి ఉష్ణోగ్రత ఎక్కువైందని ఎలా నిర్ధారించగలం అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వీటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడెక్కుతుంది. వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగటానికి కారణమవుతాయి. ఇది మామూలుగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువైతే మూర్ఛ లేదా కొన్ని తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. శరీరం అధికంగా వేడికి గురైనచో గుండె సమస్యలు వస్తాయి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే డీహైడ్రేషన్ సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి కూడా దెబ్బతింటుంది. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి. అసలు శరీరం వేడి ఎక్కువైనప్పుడు కనిపించే లక్షణాలు ఏంటంటే, చర్మంలో జలధరింపు. కూలీ పనులు చేసేవాళ్ళు ఎండలో ఎక్కువగా కష్టపడతారు. వారికి శరీరం ఎక్కువగా వేడెక్కుతుంటుంది. దీంతో వెనుక భాగం వెన్నెలో జలధరింపు అనిపించినట్లుగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎలా అనిపిస్తుందంటే తలనొప్పి. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు తలనొప్పి రావటం సర్వసాధారణం. దీంతో అలసట, హీట్ స్ట్రోక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదకరం. వీలైనంత వరకు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ట్రై చేయాలి. వికారంగా కూడా అనిపిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు తలనొప్పి వస్తుంది. దీని తర్వాత అలసట పెరుగుతుంది. ఇవి రెండూ ఎక్కువైతే వికారం, వాంతులు అవుతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అలసట, బలహీనత అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత పెరగటంతో మీ శక్తి స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. దీంతో అలసటకు గురవుతారు. మెల్లమెల్లగా బలహీనపడతారు. చెమట కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. వేడెక్కువైనప్పుడు చర్మం చెమటలు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎండలో కనుక ఉంటే వెంటనే నీడలోకి వెళ్ళాలి. చెమట పట్టడం మంచిదే కదా అనుకుంటున్నారా? ఎలాంటి పరిస్థితిలో చెమట పడుతుందో నిర్ధారించుకోవాలి. ఒకవేళ వేడి ఎక్కువయ్యి కనుక చెమట ఎక్కువ పడుతూ ఉంటే దీనికి యాన్హైడ్రోసిన్ అని పిలుస్తారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం అందుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చి మైకం. శరీరం వేడెక్కటంతో అలసట చెంది మైకంలోకి వెళ్తూ ఉంటారు. దీంతో వారు ఏం చేస్తుంటారో కూడా గుర్తుండదు. ఈ పరిస్థితి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే హీట్ స్ట్రోక్ కారణం అవుతుంది. వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. రోజుకు 4 లీటర్లు అయినా నీరు తాగాలి. రోజు తినే ఆహారంతో పాటు మందులు వేసుకోవడం వల్ల బాడీ హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటికి తగినట్లుగా నీరు తాగుతూ లాస్ట్ వీడియోలో చెప్పిన చిట్కాలు పాటిస్తూ ఉంటే ఈ బాడీ హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మీ ముందుంటాను. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.